హాయ్ అండి. లాస్ట్ క్లాస్‌లో బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూసాం గదా! ఇవాళ హ్యాండ్, ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన పేపర్ ఇది. ఓపెన్స్ మనకు అపోజిట్ సైడ్‌లో ఉండాలి. క్లోజ్ మన సైడ్ ఉండాలి. ఈ ఎడ్జెస్‌లో ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్‌కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్కేల్‌తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్‌ని తీసుకొని హ్యాండ్ లెంత్ ఎంతుందో కొలుచుకోవాలి. టేప్‌తో షోల్డర్ ఎడ్జ్ నుంచి కింద దాకా మనకిది 5 ఉంది. ఖర్చు కోసం తీసుకున్న లైన్ దగ్గర నుంచి 5ని ఇలా మెజర్ చేసుకొని ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని స్కేల్తో ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లూజ్ని ఇలా మెజర్ చేసుకోవాలి. ఇది 5 ఉంది. ఇక్కడి నుంచి హ్యాండ్ని లూజ్ని ఇలా 5కి ఒక మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని చంకని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ ఇలా పెట్టి చంక రౌండ్ని మెజర్ చేసుకోవాలి. ఇది 6.5 ఉంది. హ్యాండ్ డౌను ఇక్కడి నుంచి 3 ఇంచులు తీసుకోవాలి. ఇది మీడియం హ్యాండ్ కాబట్టి ఎల్బో హ్యాండ్కి 3.5 తీసుకోవాలి. షార్ట్ హ్యాండ్కి అయితే 1.5 తీసుకోవాలి. ఇది మీడియం హ్యాండ్ కాబట్టి 3 సరిపోతుంది. చంక రౌండ్ మనకి 6.5 వచ్చింది కదండి. ఆ 6.5ని ఈ చంక డౌన్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని 6.5 ఉండేలాగా చూసుకోవాలి. హ్యాండ్ కటింగ్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఒక వీడియో చేస్తానండి. ఎల్బో హ్యాండ్ ఎలా, షార్ట్ ఎలా, మీడియం ఎలా అనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ని, చంక డౌన్ మార్కింగ్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఖర్చు కోసం 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మీ చాయిస్ అండి. ఖర్చు కోసం తీసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ 2 మార్కింగ్స్ని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి హ్యాండ్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా ఇలా హ్యాండ్ షేప్ని నీట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రా చేసుకున్న అవుట్లైన్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి హ్యాండ్ రెడీ అయిపోయింది. బిగినర్స్ మీరు ఎప్పుడైనా కానీ సరే ఈ హ్యాండ్ లోత్ అనేది ఇప్పుడే తీయొద్దండి. అది స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీసుకోండి. మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. స్టిచ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్కి ఓపెన్స్ మన వైపు ఉండాలి. క్లోజ్ ఎప్పుడు మనకు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలండి. బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి స్ట్రైట్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఒకవేళ క్రాస్ కటింగ్ అయితే బ్యాక్ పార్ట్ క్రాస్గా పెట్టుకోవాలి. యంగర్స్ క్రాస్ కట్టే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి క్రాస్గానే కట్ చేద్దాం. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ అవుట్లైన్ మొత్తం మెయిన్ పేపర్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ పార్ట్ మాత్రం డ్రా చేయకూడదు. ఎందుకంటే నెక్ బ్యాక్ సైడ్ది డీప్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ది కొంచెం షార్ట్ ఉంటుంది కాబట్టి నెక్ వైపు కూడా స్కేల్తో ఇలా కొంచెమే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర మనం ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి. ఈ లైన్స్ ఉంటే కింద కూడా మనకి ఈజీ అవుతుంది. రోలర్ స్కేల్తో అయితే క్లాత్ మీద ఈజీగా కింద మార్క్ పడిపోతుంది. కానీ ఇది పేపర్ కాబట్టి కుదరట్లేదు. పెన్తోనే లైన్స్ డ్రా చేసేస్తాను, చూసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి కదా, ఇలా హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని లోతు కోసం ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇది ఏ సైజ్ వరకైనా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచ్కి, ఇక్కడ నుంచి 2 ఇంచ్కి తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ డీప్ ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి. ఇదైతే 6.5 ఉంది. ఈ 6.5ని ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. 6.5కి ఒక పావు ఇంచు ఎక్కువ మార్క్ చేసుకోవాలి ఖర్చుల కోసం. నెక్స్ట్ ఈ 2 లైన్స్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ స్కేల్ తీసుకొని ఇలా నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన లైన్ నుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది షేప్ కోసం ఇలా షేప్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ దగ్గర పైన ఖర్చుకి హాఫ్ ఇంచ్ తీసాం కదా, అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని స్కేల్తో ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా డ్రా చేసుకోవాలి. మనం డ్రా చేసిన అవుట్లైన్ మొత్తం సిజర్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం లోతు తీసాం కదా, ఆ లోతుని కట్ చేసుకోవాలండి. పై లైన్ని కాదు, కింద లోతుకి ఒక లైన్ తీసాం కదా, ఆ లైన్ని కట్ చేసుకోవాలి. ఇలా నెక్తో సహా మొత్తం ఇక్కడ ఈ షేప్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. పేపర్ని డబుల్ ఫోల్డ్ చేసి కట్ చేసాం కాబట్టి ఇలా 2 పార్ట్స్ వస్తాయి ఫ్రంట్ పార్ట్స్. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా పేపర్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఉంది కదండి, దాన్ని ఇలా పెట్టుకొని కింద నడుము ఎంత పొడవు ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్ తీసుకొని
బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో కొలుచుకోవాలి. 3 ఉంది. ఈ 3కి ఖర్చుల్లోకి పోవాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇటు సైడ్ 2 ఉంది అంటే 2.5 తీసుకోవాలి. ఇప్పుడు ఇటువైపు ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి వైపు అని ఒక మార్క్ పెట్టుకుందాం. మనకి ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి వైపు ఎంత లెంత్ వచ్చింది? 3 వచ్చింది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కాబట్టి 3.5. ఇటువైపు మనకి 2 వచ్చింది అంటే ఒక 1/2 ఇంచ్ 2.5 తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 తీసుకోవాలి. ఇది ఏ సైజు వారికైనా 3.5 అంటే కాదండి. చిన్న సైజు బ్లౌజులకి 3.5, మీడియం సైజు బ్లౌజులకి 3.25, పెద్ద సైజు బ్లౌజులకి 4 తీసుకోవాలి. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3.5కి మార్క్ చేశాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5కి మార్క్ చేసుకోవాలి. ఈ 2.5 ఏ సైజు వాళ్ళకైనా 2.5 మనం మార్కింగ్ పెట్టిన మార్కింగ్స్కి ఇలా షేప్ ఇస్తూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ అవుట్లైన్ని సిజర్తో ఇలా కట్ చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ రెడీ అయిపోయిందండి. షేప్ బెల్ట్ ఇలా కట్ చేసుకుంటే మనకి కింద లెంత్ ప్రాబ్లం ఉండదు. బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. హ్యాండ్స్, షేప్ బెల్ట్ ఎలా కట్ చేయాలో చూసారు కదా. ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెంటనే రిప్లై ఇస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో క్లాత్ మీద ఎలా బ్లౌజ్ కట్ చేయాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.